మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సూర్యగ్రహణం వస్తుంది. అయితే ఏ ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది, మరి ఆరోగ్యపరంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక ప్రత్యేకంగా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యగ్రహణం అమావాస్య నాడు వస్తుంది. సో జనరల్గా అలాగే వస్తుంది. అయితే ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి, ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, పట్టు విడుపుల సమయాలు ఏంటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? పంచాంగ శ్రవణం అని చేస్తారమ్మ. అంటే ఉగాది రోజు కొత్త పంచాంగాన్ని తెరిచి అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులని అనుసరించి సంవత్సరంలో మొదటి రోజే జరగబోయేటువంటి పరిణామాలన్నింటినీ కూడా పంచాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఈ గ్రహణాల గురించి వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనకి యూట్యూబ్ మాధ్యమాలుగా చేసుకుని జనాల్ని భయపెట్టడం ఎక్కువ జరుగుతుంది. భయపెట్టడమే. ఇప్పుడు ఒరిజినల్గా మనకి ఉగాది రోజు చెప్పేశారు ఈ సంవత్సరం వచ్చేటువంటి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మన మీద ఎలాంటి ప్రభావం అంటే మనకు ఉండట్లేదు, పాక్షికం పూర్ణంగా ఉండట్లేదు, పాక్షికంగా ఎక్కడో ఉంటుంది లైట్గా తప్ప పెద్దగా దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. అందుకని మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. అసలు సహజంగా అంటే గ్రహణం సమయాల్లో ఇది భయపెట్టడం కోసం కాదు తెలుసుకుంది. మనం అనుష్ఠాన పరులం అయితే లేకపోతే ఏదైనా ఒక పని సంకల్పించుకుంటే జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఈ దేహం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని అంటే 84 లక్షల జీవరాశిలో జ్ఞానం విచక్షణ కలిగినటువంటిది మానవ దేహం. మిగతా వాటిలో ప్రాణం ఉంటుంది కానీ జ్ఞానం అనేది ఆయా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. అది అభివృద్ధి చెంది విచక్షణారహితంగా విచక్షణతో జీవించడానికి నేను నాకున్నటువంటి పరిస్థితులను యోగ్యంగా మార్చుకొని అభివృద్ధి చెందడానికి మనిషికి ఆలోచించే విధానం ఇవన్నీ ఉన్నాయి. జంతువుకి అది ఉండదు. కానీ అవి కూడా జాగ్రత్తలు పాటిస్తాయి. వాటికి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో అవి కూడా ఆ గ్రహణం సమయంలో అంటే తినకూడదు అనేది ఎవరైనా తినకూడదు. గ్రహణం సమయంలో ప్రకృతి మీద ప్రకృతిలో జరిగేటువంటివి అంటే గ్రహానికి మనకి మధ్యలో ఉండేటువంటి గ్రావిటీ ఏదైతే ఉందో అది తగ్గినప్పుడు బ్యాక్టీరియా ఇబ్బంది పెడుతుంది అనేది శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ సమయంలో తినకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి సహజంగా ఏదైతే పదార్థం ఉందో అది చెడిపోతుంది కాబట్టి ఆ చెడిపోయిన పదార్థాన్ని తింటే దానివల్ల మనకి సమస్యలు వస్తాయి కాబట్టి తినొద్దు. అందుకని గ్రహణం సమయంలో మీరు గ్రహణానికి 2-3 గంటల ముందే ఒంటిని శుభ్రంగా ఉంచుకోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ఏమీ తీసుకోకుండా ఉంటూ గ్రహణం సమయంలో పట్టు విడుపులు స్నానాలు చేయటం దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఆ సమయంలో ప్రకృతిలో శక్తులు విలయతాండవం చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు బలహీనం కాకుండా ఉండడం కోసం అంటే గ్రహం అంటేనే గ్రహించున్నది అని అర్థం. అంటే ఏదైతే ఒక గ్రహం అనుకుంటున్నామో అది మనలోంచి ఎనర్జీని గ్రహిస్తూ ఉంటుంది. గ్రహం నుంచి మనం కూడా ఎనర్జీని గ్రహిస్తూ ఉంటాం. ఇప్పుడు గ్రహణం అంటే గ్రహించడానికి అనువైన సమయం కాదు. అందుకని ఆ సమయంలో మనం ఏదైనా ఒక మంత్రాన్ని వేద ప్రమాణమైనటువంటి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా మరింత శక్తివంతులం అవుతాం. ప్రకృతి అంతా కూడా విపరీతమైనటువంటి శక్తితో నిండి ఉంటుంది. ఏదైతే గ్రహణం అంటే ఇప్పుడు రవికి గ్రహణం పడుతుంది, రవి బలహీన పడుతున్నాడు. ఎక్కడ ప్రకృతిలో ఉండే రవికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనలో రవి కారకత్వాలు ఆత్మకారకత్వం ఏదైతే ఇది బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని చాంటింగ్ చేయడం ద్వారా మనం శక్తివంతులం అవుతాం. మళ్ళీ ఇది మనం ఏదో శక్తిని సంపాదించుకుని రవికిస్తే రవి బలపడతాడు కాదు. నీ శరీరంలో నీ జాతకంలో రవి ఉన్న స్థానాన్ని బట్టి నువ్వు బలపడతావు. అందుకని అందరూ కూడా దైవనామస్మరణ చేయటం మంచిది. ఆ సమయంలో అది రవికి బలాన్ని ఇవ్వడానికి, అక్కడ ఉన్నటువంటి రాహుకేతువులకి బలాన్ని తగ్గించడానికి, వాళ్ళిద్దరి మధ్య వైరాన్ని ఆపడానికి కాదు. ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఒక రియాక్షన్, యాక్షన్కి రియాక్షన్, దాన్ని మనం అనుసంధానం చేసుకుని మనం శక్తివంతులం అవటానికి. ఇంకా మనకి గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడినప్పుడు లోపల ఒక జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆ బిడ్డకి ఎలాంటి అవాంఛితమైనటువంటి ఇవి జరగకూడదు. కాబట్టి ఆ సమయంలో తినటం మంచిది కాదు. అంటే ఫార్మేషన్ జరుగుతోంది. ప్రకృతిలో కూడా ఒక యుద్ధం జరుగుతుంది. దీని ప్రభావం మన మెదడు మీద పడి మనం ఏదైనా తప్పులు చేస్తామేమో అందుకని విశ్రాంతిగా కదలకుండా పడుకుని ఉండండి అని చెప్పడం జరిగింది.
ఒరిజినల్గా ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. మనకి పంచాంగ శ్రవణం రోజు చెప్పడం జరిగింది. ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ భారతదేశానికి లేదు. ఎందుకంటే సూర్యగ్రహణం అంటే పగలు జరగాలి, మనకి చంద్రగ్రహణం అంటే రాత్రి జరగాలి. మొన్న వచ్చినటువంటి చంద్రగ్రహణం ఏమో మనకి పగలు వచ్చింది, వాళ్ళకి రాత్రి వచ్చింది కాబట్టి వాళ్ళకు ఉంది వెస్ట్రన్ కంట్రీస్కి. ఇప్పుడు వస్తున్నటువంటి సూర్యగ్రహణం మనకి రాత్రి వస్తుంది, వాళ్ళకి పగలు వస్తుంది. దేవుడు పటాల దగ్గర కానీ లేదా కొన్ని నిలువ పచ్చల దగ్గర కానీ దర్భలు అని చెప్తారు కదా, శుద్ధి చేసే గుణాన్ని అధికంగా కలిగింది కాబట్టి దాన్ని అమృతం అంటారు. దర్భగడ్డిని మనం అక్కడ పెట్టడం వల్ల ఆ చెడు అనేది ఏది కూడా దాని మీద అక్కడ ఉన్నటువంటి పదార్థం మీద ప్రభావాన్ని చూపించదు. అందుకని దర్భల్ని వాడుతూ ఉంటాం. అంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అంటే క్షీరసాగర మదనంలో అమృతం పుట్టిన తర్వాత దాన్ని కింద ఉంచకూడదు కాబట్టి దర్భల మీద ఉంచడం ద్వారా దాంట్లోంచి ఒక చుక్క దర్భల మీద పట్ట దానికి ఆ శక్తి వచ్చింది. దర్భలకి మాత్రం ఆ శక్తి ఉంది. మనం చేసేటువంటి దైవ కార్యాలన్నింటిలో కూడా దర్భల్ని వాడతారు. హోమాల దగ్గర వాటి దగ్గర కూడా దర్భలను వాడడంలో ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి చెందుతుంది. అందుకని ప్రోక్షణ మంత్రాలు చదివేటప్పుడు కూడా దర్భల్ని ముంచి ప్రోక్షణ చేస్తూ ఉంటారు. వాటికి ఉన్నటువంటి మామిడాకులు అంటే మంగళకరమైనవి, శుభం చేకూరుస్తాయి అని వాటిని ఉంచడం వల్ల ఈ అంటే ఇప్పుడు మనకి పైనుంచి ఆ సూర్యగ్రహణం సమయంలో రాహు ఇలా మింగేస్తూ ఉంటే, కేతువు మింగేస్తూ ఉంటే చుక్కలు, విషపు చుక్కలు జారి పడతాయి, అవి ఆహారంలో పడతాయి అని చెప్పడం జరిగింది. ఈ దర్భలు ఉంచడం వల్ల ఆ విషపు చుక్కలు పడకుండా కాపాడుతుంది పదార్థాన్ని. అంటే ఆల్రెడీ నిల్వ ఉన్నవి మనం ఫ్రెష్గా వండుకున్న వాటి మీద కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మాక్సిమం ఫ్రిడ్జ్ల మీద ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్లోనే చాలా సరుకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించడంలో తప్పేమీ లేదు. జనరల్ గా ఈ గ్రహణం అన్నప్పుడు ఏదో సంవాట్ రేస్ అనేవి, బ్యాడ్ రేస్ అనేవి వస్తాయి కాబట్టి అది మంచిది కాదు. అదంతా శక్తి అక్కడ పాము లేకపోతే సూర్యుడో కాదు, ఇది ఒక శక్తి తరంగాలు. అంటే నీలలోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ ఇలాంటివి ప్రభావం చూపించకుండా ఉండడం కోసం శక్తివంతమైనటువంటి పదార్థాలు అంటే ఇప్పుడు మనం దర్భల్లో ఇలాంటివి వాడుకోవడం ద్వారా, అలాగే జపం చేయడం ద్వారా ఏదైతే నామాన్ని జపిస్తూ ఉంటామో దానివల్ల మన ఆరా అభివృద్ధి చెందడం వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ని అది ఆపోజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దైవనామస్మరణ చేసుకుంటూ శ్రద్ధ తినే పదార్థాల మీద పెట్టకుండా దృష్టిని మనస్సు మీద లగ్నం చేసుకుని నామస్మరణ చేసుకుంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. అంటే మనకు లేదు, ఈ జాగ్రత్తను పాటించడం ద్వారా ఇంకా మంచి, ఇంకా మేలు జరగేముంది. భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గురూజీ సూర్యగ్రహణం గురించి చాలా చక్కగా చెప్పారు. అదైతే మనకు లేదు ఇప్పుడు. సో పాటించవలసిన నియమాలు విధివిధంగా పాటిస్తే మనకంతా మంచి జరుగుతుంది, దానివల్ల నష్టం ఏమి ఉండదు. ఎస్ ఖచ్చితంగా అండి. ఏదైనా మన పెద్దలు దీన్ని పాటించాలి అని చెప్తే శాస్త్ర ప్రకారం పాటిస్తే అంత మనకు మంచిదే, ఆరోగ్యపరంగా కూడా మంచిదే. ఎస్ చక్కటి విశ్లేషణ అండి, ధన్యవాదాలు. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనుపమ అడూప. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే షష్టగ్రహ కూటమి మనకు మార్చి మాసంలో వచ్చే 29వ తారీఖున షష్టగ్రహ కూటమి అని చెప్పి, అదే రోజున సూర్యగ్రహణము అని చెప్పి, అమావాస్య కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. వాస్తవమేనో కాదో మరి. మొత్తానికి అంటే మామూలుగానే షష్టగ్రహ కూటమి 6 గ్రహాల కలయిక అనేది చాలా బీభత్సాన్ని సృష్టించబోతుంది అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతోంది. కొంతమంది పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ 3 కలవటం వల్ల ఇంకా ఎక్కువగా ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి వాస్తవం, ఏం జరగబోతుంది ఆ రోజు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా. షష్టగ్రహ కూటమి మీరు అన్నట్టు మార్చ్ 29th 2025లో ఏర్పడుతుందన్నమాట. షష్టగ్రహ కూటమి అని మనకి వేదిక్ జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే 6 గ్రహాలు కలయిక జరుగుతుంది మీన రాశిలో. కాకపోతే అక్కడ మనకి ఔటర్ ప్లానెట్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట, నెప్ట్యూన్, ప్లూటో అండ్ యురేనస్ అని చెప్పి. ఇవి మనం ఎక్కువ మట్టుకు వేదిక్ జ్యోతిషంలో మనం కన్సిడరేషన్ లోకి తీసుకోము. కాకపోతే ఇక్కడ నెప్ట్యూన్ ఆల్రెడీ మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ 3 గ్రహాలు ఏంటంటే దీర్ఘకాలికంగా సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట. మనం శనినే 2.5 years సంచారం అని అనుకుంటూ ఉంటాము. కాకపోతే ఈ 3 గ్రహాలు నేను చెప్పినవి ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ లెంత్ లో సంచారం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 గ్రహాల యొక్క కలయిక అంటే డిఫరెంట్ హౌసెస్ లో ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే నెప్ట్యూన్, యురేనస్ అండ్ ప్లూటో ఇవి మాత్రం మనకి జనరేషన్స్ గా మనకి కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చే గ్రహాలు అన్నమాట. సో ఇప్పుడు నెప్ట్యూన్ మీనరాశిలో ఉండడము,
ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కూడా మీనరాశిలో కలయిక జరగడము అండ్ సూర్యగ్రహణం మనకి జనరల్ గా అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. రవి చంద్రులు కలయిక జరిగినప్పుడే సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి అవును ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది, అమావాస్య కూడా ఉంది, ఉగాది ఆ రోజే స్టార్ట్ అవుతుంది అండ్ శని కూడా ఆ రోజే మీనరాశిలోకి కుంభరాశిలో నుంచి సంచారం అన్నమాట. సో ఈ 2 days మనకి కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. మార్చ్ 29th ఒకటి, 30th ఒకటి అన్నమాట. కాకపోతే ఏదైతే మనకి బయట బీభత్సాలు సృష్టిస్తాయి అని చెప్పేసి అనుకున్నది ఆ రోజు స్పెసిఫిక్ గా జరగాల్సిన అవసరం లేదు. ఇది గ్రహాలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎనర్జీస్ అన్ని కొద్దిగా కల్మినేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ ఒకటే రోజు కనిపించకుండా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దానివల్ల ఏంటో ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తాయి, ఇంకా చాలా చేంజెస్ వస్తాయి అని చెప్పేసి అనుకోవడంలో భయపడాల్సిన పని లేదు. నేను పర్సనల్ గా ఎలా ఫీల్ అవుతానంటే చేంజ్ అనేది మనం వెల్కమ్ చేయాలి. చేంజ్ వచ్చిన తర్వాతే మనలో చాలా కొత్త మార్పులు వస్తూ ఉంటాయి, పాత విషయాలు కొన్ని ఎండ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ వెల్కమ్ ని మనము చేంజ్ ని వెల్కమ్ చేయకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడే స్టక్ అయిపోతాము అనే ఒక కాన్సెప్ట్ నేను బిలీవ్ చేస్తాను అనమాట. చేంజ్ ఇస్ ఇన్నెవిటబుల్ కాబట్టి. సో ఈ షష్టగ్రహ కూటమి మనకి 6 గ్రహాల కలయిక మీనరాశిలో, అందులో ఎక్కువ మట్టుకు మనకి ఉత్తరాభాద్ర నక్షత్రము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, అంటే వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందా? ఉత్తరాభాద్ర వాళ్ళకి కొంచెం ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉండేది కనిపిస్తుంది. పూర్వభాద్ర అండ్ రేవతి కూడా ఉంటాయి, కాకపోతే ఎక్కువ మనకి ఈ నక్షత్రం వాళ్ళకి చేంజెస్ కొంచెం ఇంటెన్స్ గా ఉంటాయి అన్నమాట. రవి, చంద్రుడు, శుక్రుడు ఉచ్చలో ఉండి రెట్రోలో ఉన్నారనమాట ప్రజెంట్. బుధుడు కూడా రెట్రోలో ఉంటారు ఇప్పుడు. అండ్ శని ఎంటర్ అవుతారు అక్కడే, రాహు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అండ్ నెప్ట్యూన్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి సప్తగ్రహ కూటమి అని అనుకోవచ్చు కాసేపటికి. తర్వాత ఈ ప్లానెట్స్ అన్ని ఒక ఆస్పెక్ట్ వచ్చేసి మనకి కన్యారాశి పైన పడుతుంది. ఎందుకంటే మీనరాశికి ఆపోజిట్ లో ఉండేది కన్యారాశి. కన్యారాశిలో కేతు ఆల్రెడీ అక్కడే ఉన్నారు అండ్ కన్యారాశి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. చాలా మంది ఏంటంటే మీనరాశిలో షష్టగ్రహ కూటమి జరుగుతుంది, మీనరాశి గురించే మాట్లాడుతున్నారే తప్ప కన్యారాశిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. అందరూ అని చెప్పను, కొంతమంది. సో వాస్తవానికి చాలా వరకు ప్రతి ఒక్కరు మాట్లాడింది మీనరాశిలో కాబట్టి మీనరాశి వారికి ప్రభావం అనే చెప్పడం జరిగింది. సో కన్యారాశిలో కేతు ఉండడము అండ్ ఇప్పుడు కుజుడు కూడా ఆల్మోస్ట్ మళ్ళీ వక్రీగతిలో నుంచి బయటికి వచ్చేసి కర్కాటక రాశిలోకి సంచారం జరగడం మనకి April 7th జరుగుతుంది. సో ఆయన కూడా లాస్ట్ డిగ్రీస్ మిథున్ రాశిలో ఉంటారనమాట. సో మిథున్ రాశి నుంచి కన్యా రాశి పైన తన ఆస్పెక్ట్ పడుతుంది, చతుర్థ ఆస్పెక్ట్ పడుతుంది కుజుడికి. గురుడు ఆల్రెడీ వృషభ రాశిలో సంచారం జరుగుతూ మృగశిర నక్షత్రంలో ఉంటారు. ఆయన పంచమ దృష్టి కన్యా రాశి పైన పడుతుంది. ఈ షష్టగ్రహాల దృష్టి మొత్తం కూడా మళ్ళీ కన్యా రాశి పైన పడడం అంటే ఆల్మోస్ట్ 9 గ్రహాల వీక్షణ కన్యా రాశి పైన పడుతుంది, కేతు పైన పడుతుంది అనమాట. సో ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ మట్టుకు మీనరాశి ఒక ఎక్స్టెంట్ కి ఇంపాక్ట్ అవుతాయి, ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కూడా ఇంకెక్కువ స్థాయిలో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి. సో మనకి జనరల్ గా శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే కన్యా రాశి మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో ప్రారబ్ధ కర్మాని కూడా మనకి విశ్లేషణలోకి తీసుకుంటారనమాట. ఎందుకంటే అది మనకి షష్ఠ భావం అవుతుంది. సో షష్ఠ భావం మనకి ప్రారబ్ధ కర్మాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం గతంలో చేసిన కర్మలన్నీ కూడా ఇక్కడ అకౌంట్ లోకి వస్తాయి. ఈ మీనరాశికి వచ్చేసరికి ఏంటంటే మోక్ష త్రికోణము గురు స్వక్షేత్రం అవుతుంది. సో దాని వల్ల ఏంటంటే మనకి ఏదైతే ప్రారబ్ధ కర్మాలు ఇప్పటి వరకు మనం ఫేస్ చేస్తూ వచ్చామో ఈ షష్టగ్రహ కూటమి తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇది పర్సనల్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తాయి, గ్లోబల్ లెవెల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తాయి. ఇది వరకు ఏదైతే ట్రెండ్ ని ఫాలో అవుతూ వస్తున్నామో ఆ ట్రెండ్ కొద్దిగా చేంజెస్ లోకి గురి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. అంటే ఒక అలవాట్లు మనం ఏవైతే చేసుకుంటూ వచ్చామో అలవాట్లు కట్ అయిపోవడము, రిలేషన్షిప్స్ లో కొద్దిపాటిగా ఇండివిజువల్ జన్మ జాతకాల దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎవరితోటైతే సరిగ్గా పడకపోవట్లేదు, కొద్ది కాలంగా మనం ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న రిలేషన్స్ కొద్దిపాటిగా చేంజెస్ రావడము, ఇలాంటివి కొన్ని జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు, హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఒక సోర్స్ కనిపించడం ఇప్పుడు ఎండింగ్ అవ్వడానికి, కొత్త బిగినింగ్స్ స్టార్ట్ అవ్వడానికి అనమాట. అండ్ మనకి మీనరాశి ఎగ్జిట్ పాయింట్ కూడా అని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండలిలో 12th house అవుతుంది. సో ఎగ్జిట్ పాయింట్ అనమాట. మనం మోక్ష త్రికోణ అని కూడా చెప్తూ ఉంటాం. అండ్ అది బేసికల్ గా ఏంటంటే జలతత్వ రాశి.
సో ఇక్కడ ఏంటంటే గురు స్వక్షేత్రం అవుతుంది కాబట్టి నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇది వరకు ఏదైతే షార్ట్ కట్ లో అన్ని సాధించేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికి కూడా కొద్దిపాటిగా ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట. ఎందుకంటే రాహు సంచారం మీనరాశిలో ఒక 18 months నుంచి అక్కడే సంచారం జరుగుతున్నప్పుడు మనం చూసుంటాం ఏంటంటే చాలా మంది స్పిరిచువలిస్టులు బయటికి రావడము, అస్ట్రాలజర్స్ బయటికి రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఒక మాయలో పెట్టేస్తూ వచ్చేసారు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే శని ఎంటర్ అవుతారో మీనరాశిలోకి ఇవన్నీ కొద్దిగా కట్ అవుతాయి. చాలా మట్టుకు ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రేడింగ్ లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ అవుతాయి. జియోపొలిటికల్ ఇష్యూస్ లో చేంజెస్ వస్తాయి. కంట్రీస్ టు కంట్రీస్ ఏవైతే మనకి అగ్రిమెంట్స్ ఉంటాయో అగ్రిమెంట్స్, కాంట్రాక్టుల్ అగ్రిమెంట్స్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అంటే ఏ కంట్రీ వాళ్ళు వాళ్ళ కంట్రీ పబ్లిక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనకి కనిపిస్తూ ఉంటది అనమాట. ఇది March 29th రోజే జరుగుతుందా అంటే అలా జరగదు. ఎప్పటి వరకు ఉంటుంది ప్రభావం? దీని ఎఫెక్ట్ మనకి దాదాపుగా ఒక 6 to 8 months వరకు ఉంటుంది. అండ్ ఎందుకంటే మళ్ళీ రాహు కూడా బయటికి వచ్చేస్తారు. ఆ షష్టగ్రహ కూటమి 2.5 days వరకు మనకి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత పంచగ్రహ కూటమి అవుతుంది. ఎందుకంటే చంద్రుడు బయటికి వచ్చేస్తాడు 2.5 days తర్వాత. సో పంచగ్రహ కూటమి మెల్లిమెల్లిగా ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికి ఈ గ్రహాలన్నీ బయటికి వచ్చేసిన తర్వాత శని రాహులు మాత్రం 51 రోజులు కలిసి ఉంటారు మీనరాశిలో. సో అప్పుడు కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తుంటాయి. అంటే ఎదురుబడి క్లాషెస్ అవుతాయి అన్నమాట. దాదాపు సుమారు ఒక 2 నెలల వరకు ఆ ప్రభావం ఉంటుండొచ్చు. 2 నెలలు ఉంటుంది. కాకపోతే మనకి సూర్యగ్రహణం కూడా జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఒక 6 months వరకు మనం రఫ్ గా వేసుకోవచ్చు అనమాట. 6 months వరకు వేసుకోవచ్చు. కాకపోతే ఇనిషియేషన్ అవ్వడము, ఏదైనా చేంజెస్ కి ఇనిషియేషన్ అవ్వడం మాత్రము ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం దాని ఇంపాక్ట్ మెల్లిమెల్లిగా చూస్తూ వస్తాం అనమాట. అండ్ మనకి మూవీ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందువల్ల అంటే శుక్రుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి షష్టగ్రహ కూటమిలో మనకి మూవీస్ అంతా కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పడే నెగిటివ్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది పాజిటివ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజెస్ అన్నమాట. ఇప్పుడు నేను కెరియర్ లో స్టక్ అయిపోయాను, నేను గ్రోత్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఏదైనా కొత్తగా రెడీ చేసుకోవడము, వాళ్ళకి ప్లానింగ్ చేసుకోవడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ స్కామ్స్ బయటికి వస్తాయి. పెద్ద పెద్ద స్థాయిలో ఫైనాన్షియల్ స్కామ్స్ వస్తారనమాట. కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంటాయి. అంటే కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటూ ఉంటాయి, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెసెస్ కొన్ని పెద్ద స్థాయిలో ఉన్నవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. రీసెంట్ ఇప్పుడు లీలావతి హాస్పిటల్ ఇష్యూ కూడా కొద్దిగా బయటికి వచ్చింది కదా. సో ఇలాంటి హాస్పిటల్స్ కి సంబంధించి, ఫారెన్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ లో చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే షార్ట్ టైమ్ లో ఎక్కువ మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ అన్నిటికీ చెక్ పడుతుంది అనమాట. ఈ షార్ట్ కట్స్ అన్ని పనిచేయవు. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి కూడా అంటే డిఫరెంట్ కేటగిరీస్ లో ఛానల్స్ చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది కదా మనకి. వెబ్ సిరీస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా లాస్ లో చేంజెస్ వస్తాయి. మీడియాకి రిలేటెడ్ దానికి లాస్ లో చేంజెస్ వస్తాయి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రోటోకాల్స్ కొద్దిగా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు 8 minute వీడియో లెంత్ ఏవైతే ఉన్నాయో జనాలు ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి 20 minutes 30 minutes లెంత్ వీడియోస్ ని కూడా వాచ్ చేయడానికి కూడా కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ కనిపించే ఇది ఉంటుంది. ఎందుకంటే శని ఒక కర్మ గ్రహం కాబట్టి ఆయన ధర్మ త్రికోణం ప్లస్ ఇది మోక్ష త్రికోణం గురు రాశి కాబట్టి ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోతుంది అనమాట. నేను ఏం నేర్చుకోగలను, నేను టైం వేస్ట్ చేయకుండా నేను ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటాను అనే ఒక ఆలోచన వస్తుంది. అండ్ కొన్ని అంటే నేను కొంతమందిని ఎవరినైతే గురువుగా భావిస్తానో వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటి అంటే ఈ మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో 3 to 4 గ్రహాలు మనకి ఉత్తర భాద్రాలో సంచారం జరుగుతూ ఉండడము, అండ్ శని రాహు వచ్చేసి పూర్వ భాద్రాలో సంచారం జరగడం, ఈ రెండు కూడా కొద్దిగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ నక్షత్రాస్ కిందికి కన్సిడరేషన్ లోకి వస్తాయి. అంటే ఇంటెన్స్ గా తపస్య చేయడము, సాధన మార్గంలోకి వెళ్ళడము, మెడిటేషన్ ఇప్పటివరకు ఏదైతే టైం పాస్ చేస్తూ మెడిటేషన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు సీరియస్నెస్ పెరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యుగ పరివర్తనం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందువల్ల అంటే
ఈ కేతు వచ్చేసి ఇప్పుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సంచారం జరుగుతుంది. ఈ గ్రహాలు మాక్సిమం గా మనకి ఇప్పుడు ఏవైతే 3 గ్రహాలు అని చెప్పేసి అన్నానో ఉత్తర భాద్రలో ఆపోజిట్ లో మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉంటుంది కాబట్టి ఉత్తర ఫాల్గుని నక్షత్రాన్ని ధృవతార అని కూడా అంటూ ఉంటారు. ఓకే. సో మనకి క్లాసిక్స్ చెప్పిన ప్రకారం ధ్రువుడు స్టోరీ మనకి తెలిసి ఉంటుంది కదా. మనకి సైంటిఫిక్ ఆస్ట్రోనామికల్ గా చూస్తే కనుక ఈ ధృవతారాన్ని పోల్ స్టార్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. సో సముద్ర మంథనం జరిగిన కాన్సెప్ట్స్ మనం ఒకవేళ వెనక్కి తిరిగి మన క్లాసిక్స్ మనము రెఫర్ చేసుకుంటే, సముద్ర మంథనం జరిగినప్పుడు దేవతలందరూ ఆకాశంలో ఉండి రాక్షసులందరూ ఇంకొక వైపు ఉండి సముద్రంలో చర్నింగ్ అవుతూ ఉంటుంది కదా. మీనరాశి సముద్రం అన్నమాట, డీప్ ఓషన్. అక్కడ ఉత్తర భాద్ర నక్షత్రంలో ఉన్న అధిదేవత అహిర్బుద్ధాన్యుడు, ఆయన సర్ప దేవత అన్నమాట, రుద్రం కూడా అంటూ ఉంటారు. సో ఈ ఉత్తర భాద్రలో ఉన్న ఈ అధిదేవత యొక్క ఎనర్జీస్ ఎక్కువ ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సీ లెవెల్లో మనకి ఏదైతే ఇప్పుడు సముద్ర మంథనం అని అనడం ఏంటి అంటే ఏదో చర్నింగ్ ఓషన్ లో జరగడం కాదు, మనలోనే చర్నింగ్ అవ్వడం అన్నమాట. మనలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ని మనం ఛానలైజ్ చేసుకోకపోతే ఈ భూమికి సంబంధించిన వైబ్రేషన్స్ కి ఆ ఫ్రీక్వెన్సీకి కనుక మనము రీచ్ అవ్వలేకపోతే కనుక చాలా మట్టుకు కన్ఫ్యూజన్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి నెగిటివ్ ఆస్పెక్ట్స్. పాజిటివ్ ఆస్పెక్ట్స్ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొత్తదనాన్ని మనం వెల్కమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. క్లైమాటిక్ కండిషన్స్ కి వచ్చేసరికి ఏంటంటే సునామీస్, వాల్కానిక్ ఎరప్షన్స్, ఎందుకంటే సముద్ర గర్భంలో జరిగే ఇంటెన్స్ ఎనర్జీస్ కాబట్టి అక్కడ ఈ ఎర్త్ క్వేక్స్ రావడము, భూతత్వ రాశి కూడా చాలా ఇంపాక్ట్ అయ్యింది కాబట్టి మనకి ఎర్త్ క్వేక్స్ రావడము, టార్నేడోస్ రావడము. మనకి అమెరికా, కెనడా ఇట్లాంటి వెస్టర్న్ కంట్రీస్ లో టార్నేడోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో టార్నేడోస్ రావడము, న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మనము అదే చెప్పేదన్నమాట, క్లాసిక్స్ ని మనం గనక పట్టుకుంటే మనము యుగ పరివర్తనం జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా ఒక చేంజెస్ రావడానికి ప్రకృతి దానికి తగ్గట్లుగా తనని తాను మార్చుకుంటుంది. ఆ మార్చుకున్న పద్ధతిలో మనం కూడా కొద్దిగా చేంజెస్ తీసుకురాగలిగితే ఈ పెద్ద ఇబ్బంది పడవలసిన పని లేదనమాట. ఈ షష్టగ్రహ కూటమి ఏదో భయంకరంగా అయిపోతుంది, మా లైఫ్స్ అన్ని అప్ సైడ్ డౌన్ అయిపోతుంది అనే రకంగా కాకుండా ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ గా ఎలా ఉంది? మామూలుగా మనం కరోనాని దగ్గర నుంచి చూసి అనుభవించి ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది, అదంతా కూడా మనం కళ్ళారా చూసాం. అటువంటి ఒక వైరస్ మళ్ళీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల రాబోతుందని చెప్పి కూడా అంటున్నారు కదా. ఆరోగ్య రీత్యా ఎలా ఉండబోతుంది అంటారా ఇంపాక్ట్? ఈ ఆరోగ్య రీత్యా చూసుకుంటే చాలా మంది కూడా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. వైరస్ చిన్న చిన్నగా ఎపిడమిక్స్ స్టైల్లో రావచ్చు, కానీ మరి పాండమిక్ లెవెల్లో గ్లోబల్ గా వచ్చేసేసి ఎక్కువ జన నష్టం జరిగేదైతే కనిపించట్లేదు. ఎందుకంటే మనకి కేతు కొద్దిగా ఇంపాక్ట్ కనిపిస్తున్నా కూడా మనం వైరసెస్ కి కేతుని కన్సిడర్ చేసుకుంటాము. కాకపోతే గురు దృష్టి కూడా పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఏదన్నా వచ్చినా దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ కూడా ఇమీడియట్ గా వస్తాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే మానసిక ఒత్తిడి చాలా అయిపోతుంది. ఆ ఎనర్జీస్ ఒకే ఇంట్లో రకరకాల గ్రహాలని రకరకాల మనుషులని మనం తీసుకొచ్చి పెడితే ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఇంచుమించు అట్లాంటి రిజల్టే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఆ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీస్ కల్మినేషన్ అయ్యే టైంలో మనం ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలో లేకపోతే మాత్రం ఇది చాలా ఛానలింగ్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే కొంతమంది మాయలో ఉంటారు, నేను చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఆ మాయలో నుంచి బయటికి రారు. సో అలాంటి వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక డైరెక్షన్ లో వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు, అది వాళ్ళకి వర్కౌట్ డిస్టర్బ్ అవుతారు. సో అక్కడ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లల విషయంలో కొద్దిగా కేర్ తీసుకోవాలి పేరెంట్స్. చిన్నపిల్లల విషయంలో కొద్దిపాటిగా వాళ్ళకి డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ టీనేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువైపోయి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల విషయం ఎక్కువ విద్యార్థులు అనుకోవచ్చా, స్టడీ అనుకోవచ్చు, అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళ జాతకానికి సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే ఈ ప్రభావం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కన్యా రాశి, మీనరాశి వీళ్ళపైన మాత్రమే, అంటే దానికి సంబంధించిన వాళ్ళపైన ప్రభావం ఉంటుందంటారు ఆరోగ్య రీత్యా? ఇప్పుడు మీరు చెప్పిన ఈ విద్యార్థులకు సంబంధించి కూడా అంటే కొంతమందికి ఏంటంటే జన్మ జాతకాలలో మీనరాశిలో కొన్ని గ్రహాలు ఉంటాయి జన్మ జాతకంలో. సో ఈ గోచారంలో ఈ గ్రహాలు వాటిపైన ట్రాన్సిట్ అవుతాయి కాబట్టి అక్కడ వాళ్ళ జన్మ జాతకంలో ఎలాంటి గ్రహాలు ప్లేస్ అయి ఉన్నాయో కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. కానీ దీని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఉంటుంది. ఎక్కువ మట్టుకు మీనరాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి
సింహరాశి వీళ్ళకి కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేషరాశి, కుంభరాశి వీళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్సెస్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కూడా కొద్దిగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని మొదలవుతుంది కాబట్టి సో వీళ్ళకి కొద్దిపాటిగా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. రిలేషన్షిప్ లో డైనామిక్స్ కొద్దిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగతంగా నేను పర్సనల్ గా అడ్వైస్ చేసేది ఏంటి అంటే, ఈ షష్టగ్రహ కూటమి అయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏ ఆలయంకైనా సరే వెళ్ళి నవగ్రహ శాంతి పూజ చేయించుకుంటే మాత్రం మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ గా కనీసం ఇది వరకు గనక స్టార్ట్ చేయకపోతే ఇక మీదటైనా సరే సాధన చేసుకోవడము, లేదంటే ఒక మంత్ర జపం తీసుకొని గురు దీక్ష లాగా తీసుకొని అయినా సరే మంత్రం ప్రాక్టీస్ చేసుకోవడము, మెడిటేషన్ చేయడం, ఎంత మీరు కామ్ గా ఉంటే ఈ ఎనర్జీస్ ని మీరు అంత ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. గ్లోబల్ లెవెల్లో చేంజెస్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఇండైరెక్ట్ గా మనకు కూడా ఎఫెక్ట్స్ పడుతూనే ఉంటాయి మేజర్ స్థాయిలో. సో దాన్ని కొద్దిగా మనము ప్రభావం మనం తగ్గించుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎక్కువగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి ఆధ్యాత్మికంగా. ఎందుకంటే మీనరాశి ఇట్ సెల్ఫ్ మనకు అది చెప్తూ ఉంటది, స్పిరిచువల్ గా అప్లిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి అది ఒక రీజనింగ్ ఉండడానికి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం ఎవరినైతే దైవ మార్గంలో లేరో వాళ్ళ లైఫ్స్ మీరు దగ్గరగుండి చూడండి ఒకసారి. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు, టెంపరీగా హ్యాపీగా ఉంటారు, కానీ ఆ దైవశక్తి లేకపోతే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు అనమాట. సో అందుకనే స్పెసిఫిక్ గా అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మీరు ఏ పెద్ద మంత్రాలు చదవమని చెప్పట్లేదు. జస్ట్ ఒక 10 minutes మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మీ ఇన్నర్ కామ్నెస్ తీసుకురావడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఓకే, సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు, ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.